అండి. ఈరోజు మనము సీజనల్‌గా దొరికే చింతకాయలతో పప్పుచారు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిన్ని గ్లాసు పప్పును ఆయిల్ వేసుకొని కమ్మగా దోరగా వేయించుకున్నానండి. 1కి 5 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పసుపు, కొద్దిగా కారం వేసుకున్నానండి. కారం వేగిపోయినా పర్వాలేదు. ఇప్పుడు విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 1 విజిల్, సిమ్‌లో 5 విజిల్స్ వేయించుకున్నాను. పక్క పొయ్యి మీద చింతకాయలు ఉడకపెట్టుకున్నాను. జస్ట్ 5 మినిట్స్‌లో ఉడికిపోతాయి. ఇప్పుడు ఇది విజిల్ పోయిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు, పప్పు బాగా మెదుపుకుందాము. ఇప్పుడు చింతకాయలు ఉడికించిన నీళ్ళతోనే చింతపండు గుజ్జు తీసుకుందామండి. ఇలా చేత్తో మెదుపుకొని గుజ్జు తీసుకుందాము. వేడి నీళ్ళు మరగపెట్టుకున్నానండి లూజ్ కన్సిస్టెన్సీ కోసము. మనకి చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఉంటే ఈ పప్పుచారు బాగుంటుంది. దీనికి సరిపడగా పులుపు, రుచికి తగ్గ సాల్ట్ కలుపుకొని దీనికి పోపు వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ గిన్నె పెట్టుకొని నేతితో పోపు పెట్టుకుంటే బాగుంటుంది. అల్లము, దంచుకున్న అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరగాయలు, జీలకర్ర ఇలా పోపు వేసుకుంటే ఎంతో టేస్ట్ మన చింతకాయ పప్పుచారు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.